ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యై నమ క్రీం క్రీం మహాకాళికాయ నమో నమ ద్రాం దత్తాత్రేయాయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమః క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ పరాయ పరపురుషాయ పరమాత్మనే శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరజ్యోతిషే నమో నమః ఓం నమ శివాయ శివాయ గురవే నమో నమః జయ గురు దత్తాత్రేయాయ నమః ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ. యూట్యూబ్ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం అండి. జయ గురు దత్తాత్రేయాయ నమః. నేను పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి, కలయిక, వాటి ప్రభావం అంతా కూడా గ్రహాలంతా కూడా మానవాళి మీద ఈ యొక్క గ్రహాల యొక్క సంచారం మేరకు ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా నవగ్రహాలు అనేవి ప్రధానంగా చూసుకుంటే ఖగోళ శాస్త్రంలో అత్యంత ప్రాముఖ్యత అనేది చెందుతుంది. నవగ్రహాల యొక్క స్థితిగతి, వాటి కలయిక, యుతి వల్ల గ్రహాల యొక్క సంచారం మేరకు గోచార చక్రంలో అంతా కూడా మార్పులు జరగడం వల్ల ఈ యొక్క వివిధ ఫలితాలు అనేది రావడం జరుగుతుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి విశేషంగా చూసుకుంటే ఈ యొక్క 2026 సంవత్సరంలో భాగంగా రాహుకేతు యొక్క సంచారం ఏ రకంగా ఉంటుంది కూడా చూసుకుంటే ఈ యొక్క ఏప్రిల్ నుంచి వక్రగతిలో సంచారం చేస్తున్నారన్నమాట. ఏప్రిల్ 14వ తారీఖు నుంచి వక్రగతి సంచారం జరుగుతుంది. రాహుకేతులు అనేది ప్రధానంగా చూసుకుంటే ఛాయాగ్రహాలంతా కూడా ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి అనేది విశ్లేషణ చేసుకుంటే కనుక ప్రధానంగా మాయని క్రియేట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఒక మాయలాగా ఉంటుంది. జీవితంలో మీకంతా కూడా అదృష్టయోగం సిద్ధిస్తుంది అనేది చెప్పేసి ఉంటుంది. కానీ ఇక్కడ శ్రమ అధికంగా ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే శ్రమతో కూడిన సంపాదన పెరగడం, అదృష్టం కలిసి రావడం కానీ, ధనయోగం సిద్ధించడం కానీ, మీకు ఆకస్మిక ధన వ్యయాన్ని కూడా సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది. రాహుకేతులు అనేది ఒక భ్రాంతిని కలిగించే గ్రహాలు, ఒక ఛాయాగ్రహాలు అన్నమాట. ఈ యొక్క వివిధ స్థానాల్లో గ్రహాల యొక్క స్థితిగతి ఏమిటంటే జన్మజాతకం ప్రకారంగా గ్రహాలంతా కూడా రాహుకేతుల యొక్క స్థితిగతిని ఆధారపడి ఉంటాయన్నమాట. ఈ యొక్క రాహుకేతులు ఏ యొక్క రాశిలో ఉంటాయో ఆ యొక్క రాశ్యాధిపతి యొక్క అనుగ్రహం మేరకంతా కూడా నడుచుకోవడం జరుగుతుంది. ప్రధానంగా మేషరాశిలో రాహు ఉంటే కనుక ఈ యొక్క అంగారకుడు ఏ రకంగా ప్రవర్తిస్తారో రాహు కూడా అదే రకంగా ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. ప్రధానంగా రాహుకేతువులు అనేది ఆకస్మిక ధనలాభాన్ని, విదేశీయానాన్ని, మరియు ఇక్కడ చూసుకుంటే సముద్ర ప్రాంతంలో అంతా కూడా ఈ యొక్క స్థిర నివాసం ఉండే విధంగా ఇచ్చే గ్రహాలుగా, అంటే తీర ప్రాంతాల్లో ప్రధానంగా సముద్ర తీర ప్రాంతాల్లో అంతా కూడా నివాసం ఇచ్చే విధంగా, ఎడారి ప్రాంతంలో అంటే చూసుకుంటే మనకి దూర ప్రాంతంలో అంతా కూడా మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో కానీ, ఈజిప్ట్ కంట్రీస్లో కానీ, ఇటువంటి ఎడారి ప్రాంతంలో అంతా కూడా స్థిర నివాసం ఏర్పరచుకొని ఇటువంటి మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో కానీ ఈ యొక్క ఆధారపడి జీవన విధానం చేసుకునే వాళ్ళకంతా కూడా రాహుకేతులు కారణమవుతారు. ప్రధానంగా చూసుకుంటే విదేశాల్లో స్థిరత్వం కావాలన్నా రాహుకేతుల అనుగ్రహం కావాలి. దాంతో పాటుగా దశమాధిపతి, ద్వితీయాధిపతి, పంచమాధిపతి, నవమాధిపతి, ఏకాదశ స్థానంలో శుభగ్రహాలు ఉండాలి. ఇటువంటి ఫలితాలంతా కూడా రాహుకేతు ఫలితాలంతా కూడా ఆకస్మిక ధనలాభం ఏ రకంగా ఇవ్వబోతున్నాయి అంతేకాకుండా ఈ యొక్క ఆకస్మిక ధనలాభమే కాకుండా రాహుకేతులు కూడా ఈ యొక్క విపరీత రాజయోగాలు ఇచ్చే గ్రహంగా మారబోతున్నాయి. ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే రాహుకేతులంతా కూడా రాజయోగ కారణం, మరియు ఇక్కడ భ్రాంతిని కలిగించే గ్రహంగా చెప్పడం జరుగుతుంది, భ్రమణ కలిగించే గ్రహంగా చెప్పడం జరుగుతుంది, రాజయోగం ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది. మనకి మానవాళికంతా కూడా పూర్వజన్మలో చేసుకున్న కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేసే గ్రహంగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క వివిధ గ్రహాల యొక్క స్థితిగతి ప్రభావం అంతా కూడా రాహుకేతుల యొక్క సంచారం మేరకు ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క కంటెంట్లో అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రతినిత్యం కూడా మీరు అమ్మవారి ఆరాధన, దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని ప్రతినిత్యం కూడా ప్రయత్నం చేసుకోవడం వల్ల, శుక్రవారం రోజున ఈ యొక్క రాహుకాలంలో అంతా కూడా నిమ్మకాయ దీపాన్ని అంతా కూడా వెలిగించి అక్కడ ఖడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం వల్ల రాహుకాల దోషాలంతా కూడా నివారణ జరుగుతుంది. ప్రధానంగా జన్మజాతకంలో గనక కాలసర్ప దోషం కానీ ఉంటే గనక ఈ యొక్క రాహుకేతుల యొక్క స్తంభంలో అన్ని గ్రహాలు ఉంటే కనుక దాన్ని కాలసర్ప దోషం అని చెప్పేసి అంటారు. ప్రధానంగా ఈ యొక్క కులింగ కాలసర్ప దోషము, తర్వాత కాళింది కాలసర్ప దోషము, పద్మకాల సర్ప దోషం చాలా విశేషమైంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. నక్షత్ర బలిలో భాగంగా మూలా నక్షత్రము, మరియు ఇక్కడ ఆశ్లేష నక్షత్రము, మరియు ఇక్కడ చూసుకుంటే మక్కా నక్షత్రానికి అంతా కూడా శాంతి బలులంతా కూడా ఇవ్వడం వల్ల, నవనాగ శాంతి కార్యక్రమాలు ఆచరించడం, సర్ప సంస్కారం చేసుకోవడం వల్ల, నాగేంద్ర స్వామి ప్రతిష్టను ఆచరించడం, ప్రతినిత్యం కూడా మంగళవారం పూట, ఆదివారం పూట, గురువారం రోజున నాగేంద్ర స్వామి జోడినాగులు ఉన్న ప్రాంతం దగ్గర అంతా కూడా, సర్పాలు ఉన్న దగ్గర అంతా కూడా పూజన ఆచరించి పసుపు కుంకుమ గంధంతో అభిషేకం చేసుకొని చిమ్మిలిని నైవేద్యం చేయడం వల్ల
రాహుకేతు దోషాలంతా కూడా నివారణ జరుగుతుంది. సంతాన కారకుడు అవుతారు. రాహుకేతులంతా కూడా సర్పదోషం నివారణకు కారణమవుతుంది. ప్రధానంగా అమ్మవారి ఆరాధన, దుర్గాదేవి ఆరాధన, జగన్మాతకు ప్రీతికరంగా ఇక్కడ చూసుకుంటే దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని ప్రతినిత్యం కూడా పఠనం చేసుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణ జరుగుతుంది. విశేషంగా రాహుకేతు దోషాలంతా కూడా నివారణ జరుగుతుంది. మీ జాతకంలో కనుక రాహుకేతు మధ్యలో అంతా కూడా నవగ్రహాల స్థితిగతి స్తంభంలో ఉంటాయి కనుక దాన్ని కాలసర్పదోషం అంటారు. ప్రధానంగా కాలసర్పదోషం ఉండడం వల్ల ఆలస్య కళ్యాణం అవడం కానీ, ఏదైనా పని అనుకుంటే దాన్ని వాయిదా పడుతూ ఉండడం కానీ, అన్ని విషయాల్లో కూడా ఆలస్యం అవుతూ ఉండడం కానీ, వ్యాపారంలో మార్పులు జరగక ఎక్కడ మొదలు పెట్టుకున్నామో అదే పొజిషన్ లో ఉండడం కానీ, పొజిషన్స్ లో అంటే ఫైనాన్షియల్ స్టేటస్ లో అంతా కూడా మార్పు లేకుండా ఉండడం, ఇటువంటి ఎంత ఖర్చులంతా కూడా పెరిగిపోతూ ఉండడం, అప్పుల బాధల్లో పడిపోవడం, ఇదంతా కూడా రాహుకేతు దోషంగా చెప్పడం జరుగుతుంది. సంతానం ఆలస్యంగా అవుతుండడం, కొంతమందికి అయితే మిస్క్యారేజెస్ జరుగుతుంటాయి రాహుకేతు దోషం వల్ల. అంతా కూడా పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ, హెల్త్ ఇష్యూస్ ఉండడం కానీ, ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క రాహుకేతు దోషం వల్ల అంతా కూడా ప్రతినిత్యం కూడా రాహుకేతు దోష నివారణార్థం సర్ప ప్రతిష్ఠ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. కాలసర్ప దోష నివారణార్థం అందరికి కూడా నక్షత్ర బలి కార్యక్రమాన్ని ఆచరించడం వల్ల విపరీత రాజ్యోగం సిద్ధిస్తుంది, సత్సంతాన యోగం కలుగుతుంది, ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క రాహుకేతు దోష నివారణార్థం ఎటువంటి యజ్ఞాధిగతులు ఆచరించాలి, ఎటువంటి పరిష్కారం చేసుకుంటే కనుక ఆకస్మిక లాభం, ఆనందమైన జీవితం కలుగుతుంది అంతా కూడా 2026 ఫలితాల్లో భాగంగా మీకు అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. వృషభ రాశి జాతకులకి 2026 ఫలితాల్లో భాగంగా రాహుకేతు సంచారం మేరకు ఎటువంటి ప్రభావం అంతా కూడా చూపబడుతుందని తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా రాహుకేతులంతా కూడా భ్రాంతిని కలిగించే గ్రహాలు, మాయా గ్రహాలు, ఛాయాగ్రహాలు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఛాయాగ్రహాలన్నీ కూడా ఎటువంటి ప్రభావం చూపిస్తాయంటే రాహుకేతులు కూడా ఛాయాగ్రహాలు కావున వాటికి ఎక్కువ ప్రభావం ఉండదు. ప్రధానంగా చూసుకుంటే వాళ్ళ జీవిత విధానంలో కర్మని అనుభవించే విధంగా చేస్తూ ఉంటారన్నమాట. కర్మను ఏ రకంగా అనుభవించాలి, ప్రధానంగా ఈ యొక్క అదృష్ట యోగాన్ని కలిసి రావాలంటే రాహుకేతు అంతా కూడా అదృష్టంగా ఉండాలి, ప్రధానంగా శుభ ఫలితాలు ఇచ్చే విధంగా ఉండాలి. ప్రధానంగా చూసుకుంటే రాహుకేతు ప్రభావం వల్ల అందరికి కూడా మంచి జరగడానికి ఆస్కారం ఉంటుంది. మరి ఇక్కడ రోగ బాధల నుంచి బయటపడడానికి కూడా మరియు రాహుకేతు ఆధారం చేసుకోవడం వల్ల సంతాన యోగం సిద్ధించడానికి కానీ, సంతాన ప్రాప్తి కలగడానికి కానీ, కాలసర్ప దోష నివారణ కలగడానికి కానీ, ఈ యొక్క అంగారక దోషం నుంచి బయటపడాలి అన్నా కానీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సర్పరూపంలో ఆరాధన చేయడం వల్ల, రాహుకేతులు కూడా ఆరాధన చేయడం వల్ల అన్యోన్యమైన దాంపత్యము, సుఖమైన జీవితం జీవించడానికి, ప్రేమ అనురాగాలతోటి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని ప్రతినిత్యం కూడా వృషభ రాశి జాతకులు పఠనం చేసుకుంటూ ఉండాలి. ప్రధానంగా దేవి భాగవతాన్ని పారాయణం చేయడం, మహాకాళి దేవాలయంలో కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల ఈ యొక్క రాహుకేతు దోష నివారణ కలుగుతుంది. రాహు గ్రహానికి ప్రీతికరంగా అమ్మవారి దేవాలయంలో చండీ హోమాది కార్యక్రమాలు, విశేషంగా మహాకాళి మూలమంత్రంతో యజ్ఞ యాగాది కరితలు ఆచరించడం వల్ల సకల గ్రహ దోష నివారణ కలుగుతుంది. పూర్వ జన్మలో చేసుకున్న పుణ్య ఫలితం అంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే రాహుకేతులంతా కూడా కర్మయోగాన్ని ఇచ్చే గ్రహంగా, ఈ యొక్క ఛాయాగ్రహంగా చెప్పడం జరుగుతుంది. మీకంతా కూడా వంశాభివృద్ధికి కారణమవుతుంది. అదృశ్యయోగం కలిసి విధంగా విదేశాలలో స్థిరత్వం కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క ఏప్రిల్ 14 తారీఖు నుంచి మీకు ఆగస్టు 18 తారీఖు దాకా రాజయోగం సిద్ధించడానికి వృషభ రాశి జాతకులకి రాహుకేతు యొక్క సంచారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా శనీశ్వరుడు అంతా కూడా మీనరాశిలో సంచారం చేయడం, బృహస్పతి అంతా కూడా చూసుకుంటే జూన్ 14 దాకా ఇక్కడ మిథున రాశిలో సంచారం చేస్తుంటారు. మళ్ళీ ఇక్కడ జూన్ 14 రోజున సాయంకాల వేళల్లో అంతా కూడా కర్కాటక రాశిలో ఉచ్చస్థానంలో సంచారం చేయడం వల్ల విపరీత రాజయోగం సిద్ధించడానికి, ధనాదాయం పెరగడానికి, వివిధ వ్యాపార రంగంలో వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే వ్యవసాయ రంగంలో వాళ్ళకి మంచి లాభాలు గణించడానికి, మరియు ఐటీ రంగంలో వాళ్ళకు కూడా మంచి ఆఫర్ సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ద్వితీయార్థంలో అంతా కూడా అంటే జూన్ 14 తారీఖు నుంచి మళ్ళీ నవంబర్ 18 తారీఖు దాకా మీకంతా కూడా విపరీత రాజ్యోగం సిద్ధించడానికి 2026 ఫలితాల్లో భాగంగా రాహుకేతు మార్పులు, వివిధ గ్రహాల యొక్క స్థితిగతి మార్పు వల్ల మంచి జరగడానికి ఆస్కారం ఉంటుంది. కుంభరాశిలో రాహు సంచారం, ఈ యొక్క సింహరాశిలో అంతా కూడా కేతు సంచారం జరుగుతుంది. ఏప్రిల్ 14 తారీఖు రోజున వాళ్ళంతా కూడా వక్రగతి సంచారం జరుగుతుంది. ఇటువంటి విపరీత ఫలితాలంతా కూడా స్వల్పంగా శ్రమతో కూడిన సంపాదన పెరుగుతూ ఉంటుంది. అప్పుల బాధల నుంచి బయటపడడానికి మార్గాలు వెతుకుతూ ఉంటారు. ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపారంలో మార్పుల కోసం ప్రయత్నం చేసుకుంటారు. ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేసుకోవడం వల్ల మీకు ఆగస్టు 18 తారీఖు నుంచి నవంబర్ 18 తారీఖు దాకా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. 2026 ఫలితాల్లో భాగంగా మీకు అంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి ఆరాధన, జగన్మాత ప్రీతికరంగా ఈ యొక్క బగలాముఖి శాంతి హోమాది కార్యక్రమాలు, ప్రత్యేకరాదేవి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల శత్రు బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. శత్రు భయాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది.
అమ్మవారి దేవాలయంలో విశేషంగా కూష్మాండ దీపాలు వెలిగించాలి. కారభైరవ స్వామి దేవాలయంలో భస్మాభిషేకం చేయించుకోవడం వల్ల సకల గ్రహ దోష నివారణ కలుగుతుంది. నవగ్రహాలకు ప్రతినిత్యం కూడా ప్రదక్షిణాలు ఆచరించాలి. రావి చెట్టుకు కూడా 11 ప్రదక్షిణాలు ఆచరించడం వల్ల రాజ్యయోగం సిద్ధిస్తుంది. శ్రీమాత్రే నమః.